సౌందర్యలహరి రచన ఆదిశంకర్లు. చదువుతున్నది శృతి. సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాలను తెచ్చి సౌందర్యలహరి శ్లోకాలలో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందుకని సౌందర్యలహరిని చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత అపారమైన భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. సౌందర్యలహరిలో మొదటి ఎపిసోడ్ విన్నాం కదా. ఈరోజు రెండవ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. మొదటి ఎపిసోడ్లో మహాపురుషులైన శ్రీ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం వరకు తెలుసుకున్నాం. ఇవాళ వచ్చేసి రెండవ ఎపిసోడ్. అప్పుడు శంకరులు ఆ 5 స్ఫటికలింగాలను సౌందర్యలహరిని తీసుకొని వస్తున్నారు. వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురు వచ్చి అపారమైన పాపం పొందాడు. సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిన విద్యా స్వరూపం. అందుకనే అమ్మవారికి నంది విద్య నటేశ్వరి అని పేరు. అమ్మవారి విద్యను మొట్టమొదట తాను గుర్తెరిగి నేర్చుకొని లోకానికంతటికీ భాసింపచేసినవాడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుండి భూలోకానికి వెళ్ళిపోవడమా అని పరివేదన చెందాడు. పరివేదన చెంది శంకరులు 100 శ్లోకాలతో కూడిన సౌందర్యలహరిని తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు వచ్చి అందులో 59 శ్లోకాలతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయాడు. అప్పుడు అక్కడ అమ్మవారి అశరీరవాణి వినపడింది. శంకర, నీకీయబడిన సౌందర్యలహరిలోని 59 శ్లోకాలు నందీశ్వరుడు బలత్కారంగా తీసుకుపోయాడు కదా, వాటిని నువ్వు పూరించు అంది అమ్మ. వెంటనే శంకర భగవత్పాదులు ఆ 59 శ్లోకాలను మళ్ళీ తాను పూర్తి చేశారు. మొత్తం సౌందర్యలహరిలో 41 శ్లోకాలు గల మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు. మిగిలిన 59 శ్లోకాలను సౌందర్యలహరి అంటారు. కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటాం. దేవతామూర్తులను స్త్రీగా ఉపాసన చేస్తే తల నుంచి పాదాల వరకు చెప్పాలి. భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశ పర్యంతం పాదాల నుంచి శిరస్సు వరకు చెప్పాలి. అందుకని శంకర్లు అమ్మవారిని మరలా శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది. అసలు ఈ సౌందర్యలహరిని రచించిందెవరు? సౌందర్యలహరిని ఎవరు రచించారన్న దాని మీద 2 కథనాలున్నాయి. ఒకటి, లలిత సహస్రనామ స్తోత్రం చెప్పిన వశిన్యాది దేవతలెవరున్నారో వారే సౌందర్యలహరిని కూడా చెప్పారని ఒక కథనం. 2, అమ్మవారి అపాదమస్తకం అనగా అమ్మవారి కబరీ బంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి పాదాల వేళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించాడని కొందరంటారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే అందులోంచి నందికేశ్వరుడు బలవంతంగా 59 శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకర మరలా వాటిని నువ్వు పూరించుకో అని అనడం ఎందుకు? శంకరాచార్యుల వారు పూరించడం ఎందుకు? అలా కాకుండా నందికేశ్వర, సౌందర్యలహరిని శంకరులకు నేను ఇచ్చాను, ఇచ్చేసేయి అని అమ్మ నందికేశ్వరుడితో అనలేదా? ఇక్కడే సౌందర్యలహరిలో అసలు రహస్యమంతా ఉంది. అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యం చెప్పాలనుకుంది. కాలడి శంకరుడే కైలాస శంకరుడని చెప్పాలనుకుంది. కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండే పరమశివుడు. ఆయన ఈయన ఒకటే. అందుకే ఆయన రచించిన దానిని ఈయన పూర్తి చేయగలిగారు.
అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒక్కదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చెయ్యి శంకర అని అనవచ్చు కదా. మరి నందికేశ్వరుడు తీసుకునేటట్టు చేయడం ఎందుకు? దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు. కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అయ్యవారి అమ్మవారి ముందు పుత్రుడుగా పరమ విధేయతతో ఉన్నాడు. అందుకని తన భర్త స్వరూపంతో ఉన్న శంకరుడు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయన అని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో 59ంటిని నందికేశ్వరుడు తీసుకుపోయేటట్టుగా చేసి వాటిని మళ్ళీ తాను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత ఆ శ్లోకాలను అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించింది. ఈ సౌందర్యలహరి 2 కారణాల చేత మహోత్కృష్టమైన స్వరూపమని పెద్దలు చెప్తారు. ఎందుచేత? సౌందర్యలహరే అమ్మవారు. అందులో అమ్మవారి పాదాది కేశ పర్యంత వర్ణన ఉంది. 2 అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రం అందులో నిక్షిప్తమై ఉంది. శ్రీ విద్య రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. అందుకని ఆ సౌందర్యలహరిని పలికితే సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే ఆవిష్కరించబడుతుంది. శబ్ద స్వరూపం చేత రూపస్వరూపం ఆవిష్కరించబడుతుంది. అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి అక్కడ నిలబడుతుంది. 32 సంవత్సరాలు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్న శంకర భగవత్పాదులు సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది. అందుకని సౌందర్యలహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు. మీరు సౌందర్యలహరి శ్లోకాలను చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు. అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది. శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే. పైగా 100 శ్లోకాలతో కూడింది. అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా? సౌందర్యలహరి అని పిలిచారు శంకరులు. సౌందర్యం అనగా బాహ్యంలో అందమని అర్థం. లహరి అనగా ప్రవాహం. ప్రవాహం అనగా కెరటం, తరువాత కెరటం. కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతూ ఉంటుంది. అటువంటి లహరి. ఇందులో ఎవరి సౌందర్యలహరి? ఎవరి సౌందర్యం గురించి చెప్పారు? మరి శంకరులు దీనికి పేరెందుకు పెట్టలేదు? అది ఆనందలహరి. శివతత్వం తురియావస్థను పొందితే తప్ప అర్థం కానిది. అందుకే మచ్చేతో హ్రదభువి శివానందలహరి అన్నారు. ఇది సౌందర్యలహరి. ఇది అపాథ మధురం. శతకమని పిలవకుండా లహరి అని పిలవడం వెనకాతల ఒక గొప్ప రహస్యం ఉంది. శతకానికి 2 ఒడ్లు ఉంటాయి. 1వ శ్లోకం ఒక ఒడ్డు, 100వ శ్లోకం ఒక ఒడ్డు. 1వ శ్లోకం అనే ఒడ్డు దగ్గర దిగి మీరు ఆ ఏటిలో మునిగితే దాటుతూ వచ్చి 100వ శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డు ఎక్కేస్తారు. లహరి అలా కాదు. లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం, ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది. అప్పుడు మీ మనస్సు వెళ్ళి అమ్మవారి గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది. మీ మనస్సుని ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువునందు పెట్టినా అది మిమ్మల్ని బంధిస్తుంది. అదే మనస్సుని అమ్మవారి దగ్గర పెట్టినట్లయితే అమ్మవారి పాదాల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి అంటే శివశక్తాయుక్తో లేదా శివశక్తైక రూపిణి లలితాంబిక చిట్ట చివరకు తీసుకువెళ్ళి అయ్యవారిలోకి కలిపేస్తుంది. అందుకని ఇప్పుడేమైంది? ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియాలకు మనస్సు తాకిడి చేత జగత్తునందు తాదాత్మ్యం కలిగించారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు స్థాయి నుంచి పైకెత్తి ఆత్మలో రమించేటట్టు చేస్తుంది. అలా చేయగలిగిన శక్తి సౌందర్యలహరికి ఉంది. మరి సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందమని అనుకోవాలి కాబట్టి అలా అన్నాం. అందం సౌందర్యం కాదు. అందం ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. కాలగతిలో పోయేది అందం. 20 సంవత్సరాల వయసులో వ్యక్తి శరీరం బలిష్టంగా ఉంటుంది. చూడగానే అతడు చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
అదే వ్యక్తిని మీరు ఒక 60 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే పూర్వం అతనికి ఉన్న బలం, అందం ఇప్పుడుండవు. కాలగతిలో అవి క్షీణించిపోతాయి. అందవికారంగా అయిపోతాడు. కానీ చెక్కు చెదరని అందమేది ఉందో దాన్ని సౌందర్యం అని పిలుస్తారు. ఏది సౌందర్యం? ఏది ప్రమాదభరితం కాదో, దేని అందు అపాయం లేదో, దేని అందు మీ మనస్సు లగ్నం అవడం చేత మీరు ఉద్ధరించబడుతున్నారో దాని వలన కలిగిన సుఖానికి సౌందర్యం అని పేరు. అమ్మవారి స్వరూపం కేశాది పాద పర్యంతం. మీ మనస్సు ఎక్కడ లగ్నమైనా వెంటనే మీ అజ్ఞాత తిమిరాలను పోగొట్టేస్తుంది. అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్యలహరినంతటిని వర్ణించి చెప్పారు. ఇది ఇవాల్టి 2వ ఎపిసోడ్. తర్వాతి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో కంటిన్యూ చేస్తాను. మీరు తప్పకుండా వీడియోస్ని కంటిన్యూగా చూడండి. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నమస్కారం.